ఇటలీ దేశం కథోలిక దేవాలయాలకు ప్రసిద్ధిగాంచినది. అందులో ముఖ్యమైనది రోమ్ నగరం. ఈరోజు ఆ నగరంలో ఉండే ఒక ముఖ్యమైన బెసిలికాను మీ ముందుకు తీసుకొని వచ్చాం. అదే సెయింట్ మేరీ మేజర్ పేపర్ బెసిలికా. ఇది చరిత్రలో గొప్ప చరిత్ర కలిగిన ఒక ప్రాంతీయ దేవాలయం. ఈ యొక్క దేవాలయం వాస్తవానికి లిబేరియస్ పాపుగారి కాలంకి చెందినది. బెసిలికా ఆఫ్ సెయింట్ మేరీ మేజర్ రోమ్లోని ఏకైక పేపల్ బెసిలికా. ఒక పురాణం ప్రకారం 4వ శతాబ్దంలో నివసించిన ఒక రోమన్ గొప్ప వ్యక్తి మరియు అతని భార్య వారసులు లేకుండా ఉన్నారు. కాబట్టి వారు తమ సంపదతో ఏమి చేయాలో చూపించమని దేవుని నుండి ఒక సూచన కోసం ప్రార్థించారు. ఎస్కులిన్ కొండపై మరియమ్మకు ఒక దేవాలయం నిర్మించాలని వారు కలలు కన్నారు. ఆగస్టు 5, 352వ సంవత్సరంలో అతని యొక్క గ్రీన్ హిల్పై మంచు దీర్ఘచతురస్రాకార నమూనాలో కురిసింది. కానీ రోమ్ నగరంలో వేసవి కాలం ఉన్నప్పటికీ ఆ మంచు కరగలేదు. ఈ యొక్క ప్రదేశంలోనే సెయింట్ మేరీ మేజర్ దేవాలయం నిర్మించబడింది మరియు ఇది 354వ సంవత్సరంలో పూర్తయింది. దాదాపు ఒక శతాబ్దం తర్వాత 3వ సిక్స్తస్ పాపు గారు ఈ నిర్మాణాన్ని కూల్చివేసి మరింత అందంగా విస్తరించి నిర్మించారు. ఈ యొక్క బెసిలికాకు 2 ముఖభాగాలు ఉన్నాయి. సెయింట్ పీటర్స్ బెసిలికా మాదిరిగా ఈ యొక్క బెసిలికాకు కూడా 5 ప్రవేశాలు మరియు పేపల్ ఆశీర్వాదం కోసం బాల్కనీ ఉన్నాయి. ఇది రోమనస్ బెల్ టవర్ను కలిగి ఉంది మరియు దాని పైభాగంలో శిశువు యేసుప్రభుని ఎత్తుకొని ఉన్న తల్లి మరియ విగ్రహం ఉంటుంది. ఈ స్తంభం యొక్క పాదాల దగ్గర ఒక ఫౌంటైన్ ఉంది. బెసిలికా లోపల కుడ్య చిత్రాలతో పైకప్పులను నింపి అవి విజయోత్సవ వంపుపై 5వ శతాబ్దపు మెజాయిక్లను చూస్తున్నాయి. దేవాలయంలో క్రీస్తు యేసు అవతారం యొక్క రహస్యాన్ని కేంద్రీకరించడం, యేసు పుట్టుక మరియు బాల్యం యొక్క భాగాల చిత్రీకరణ మనం చూడొచ్చు. ఈ బెసిలికాలో 2 విలువైన సంపదలు ఉన్నాయి. సాలస్ పాపులి రొమాని అని పిలువబడే పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క చిత్రం. ఇది రోమన్ ప్రజల యొక్క రక్షణ. సాంప్రదాయం ఈ చిత్రాన్ని పునీత లూకా గారికి ఆపాదించడం జరిగింది. ఈ చిత్రాన్ని కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి సెయింట్ హెలెనా పవిత్ర భూమి నుండి తిరిగి తీసుకువచ్చినట్లు చెబుతారు. అత్యంత ముఖ్యమైనది బెత్లెహేము నుండి వచ్చిన తొట్టి యొక్క అవశేషాలు. దీనిలో శిశువు యేసును ఉంచడం జరిగింది. ఇది బెసిలికా యొక్క ఎత్తైన బలిపీఠం క్రింద పూజించబడుతుంది. ఈ అద్భుతమైన అవశేషానికి ఎదురుగా 1854లో ఇమాక్యులేట్ కన్సెప్షన్ నిష్కలంక భావన యొక్క సిద్ధాంతాన్ని ప్రకటించిన 9వ భక్తినాథ పాపుగారి యొక్క పాలరాతి విగ్రహం ఉంటుంది. ఈ యొక్క మేరీస్ బెసిలికాలో పరిశుద్ధ మరియమ్మ గారు మనల్ని ప్రభువుతో రాజీ పడేలా నడిపిస్తుంది. సెయింట్ మేరీ మేజర్ బెసిలికా సందర్శించే ప్రతి సందర్శకులు ఈ పవిత్ర స్థలంలో ఆధ్యాత్మిక మరియు దృశ్య సాఫల్యతను కనుగొంటారు. ఈ సమయంలో ప్రార్థనతో ఆశీర్వాదం వసగే తల్లి వైపు మనం మరలుదాం. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. ఆమేన్.